శ్రీ గణేశాయ నమః. శ్రీకాళహస్తిలో 4 ప్రధాన మూర్తులైన పాతాళ గణపతి, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ మరియు దక్షిణామూర్తి 4 వేరువేరు దిక్కులకు అభిముఖులై ఉండటం విశేషం. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మొట్టమొదటిగా అమృతేశ్వరుడు అన్న పేరుతో వ్యక్తమయ్యారు. అది దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఆ అమృతేశ్వర ఆవిర్భావ గాథని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆది కృతయుగంలో వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుల మధ్య ఏర్పడిన స్పర్ధ కారణంగా వశిష్ఠుల వారి యొక్క 9 సంతానము విశ్వామిత్రుని చేతిలో నశించింది. దుఃఖం ఎంతటి జ్ఞానినైనా మోహంలో ముంచివేస్తుంది కదా. అంతటి మహర్షి జ్ఞాని అయ్యుండి కూడా పుత్రవియోగాన్ని తట్టుకోలేక భృగుపాతానికి సిద్ధపడి కొండపై నుంచి దూకి ఆత్మార్పణం చేసుకోబోయారు. తక్షణమే భూదేవి వశిష్ఠుల వారిని కింద పడకుండా రక్షించి, మహర్షి ఏంటి పని, సుఖదుఖాలనేవి జీవుని యొక్క కర్మానుభవాలే కదా, మరణిస్తే దుఃఖం నశిస్తుందా చెప్పండి. మీకు నిజంగా సంసారం పైన విరక్తే కనుక కలిగితే పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరించి ఆయన అనుగ్రహంతో ముక్తిని సాధించండి అని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ మాటలకు వశిష్ఠ మహర్షి తేరుకుని భార్యాసహితంగా బిల్వవనంలో హృత్కమలం నందు పరమేశ్వరుని ధ్యానిస్తూ కఠోర తపస్సుకు పూనుకున్నారు. తనను తానే మరిచి నిశ్చల సమాధి స్థితిలోకి జారుకున్న ఆయన హృదయంలో ఒక దివ్యనాదం వినిపించింది. కొద్దిసేపటికి ఆ నాదానికి కూడా మూలమైన మహాజ్యోతి దర్శనమిచ్చి క్రమంగా ఆ జ్యోతిపుంజంలో పంచముఖ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపానికి పులకించిపోయిన వశిష్ఠుడు పరమేశ్వరునితో, పరమేశ్వర, ఆది గృహస్థువైన నీవు భవతాపక్షుధావేదన చేత తపించిపోతున్న నా హృదయం అనే పాత్రలో బ్రహ్మజ్ఞానం అనే భిక్షను అనుగ్రహించవయ్యా అని కోరుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఎంతో ప్రీతితో వశిష్ఠుల వారికి దక్షిణామూర్తి స్వరూపంలో సాక్షాత్కరించి దుఃఖానికి మూలమైన అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తూ అఖండ బ్రహ్మానుభవాన్ని మౌనంగానే అనుగ్రహించారు. అంతేకాదు, మహర్షి కోరిన విధంగా ఈ క్షేత్రంలో అమృతేశ్వరునిగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కాళహస్తిలో ఈశ్వరుడు అమృతేశ్వరుడు అన్న పేరుతో మొట్టమొదటగా వ్యక్తమైన స్వరూపం దక్షిణామూర్తి. అందుకే కాళహస్తి క్షేత్రాన్ని దక్షిణామూర్తి క్షేత్రమని, జ్ఞానక్షేత్రమని అంటారు. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.